ఫైనల్ కాక ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయి విసిరిన వ్యక్తి సతీష్ కేసు విషయం ఎంతవరకు వచ్చింది, ఫర్దర్గా అతని భవిష్యత్తు అంటే అతనికి బెయిల్ మంజూరయ్యే పరిస్థితి ఉంటుందా, లేకపోతే కోడికత్తి సీనులాగా అతను కూడా కొంతకాలం 4 గోడల మధ్య నలిగిపోయే పరిస్థితి ఉంటుంది అతని జీవితం అంటే ఏం చెప్పుకొస్తారు? 100% సతీష్కి పరిస్థితి ఉండదండి. ఎందుకంటే దుర్గారావుని రాకుండా సతీష్ని ఎందుకు లాగారంటే, సతీష్ మేజరు అంటూ కోర్టులో చెప్తున్నా సరే సతీష్ మైనరు అంటున్న తల్లి దగ్గర ఆధారాలు ఉన్నాయి. అవి ఎప్పుడైతే కోర్టుకి సబ్మిట్ చేస్తారో అతన్ని జోన్ లైన్ కోర్టులో జైల్లో పంపించేస్తారు. అది జైలు కాదు, జోన్ లైన్ హోమ్ అంటారు, హోమ్ అంటారు, అక్కడికి పంపిస్తారు. అక్కడ తర్వాత నుంచి సరైన ఆధారాలు లేని పిదపట కేసు కొట్టివేయడం అవుతుంది. ఈ లోపు అతనికి బెయిల్ మంజూరు చేస్తారు. 307 ఈజ్ నాట్ అప్లికబుల్ ఇన్ దట్ పర్టికులర్ కేసు. అంటే ఎవరో ఒకళ్ళని పట్టుకోవాలి కాబట్టి పోలీసుల ప్రెజర్ మీద పట్టుకున్నారు. కానివ్వండి, ఒక మాట మాట్లాడుకుందాం, గురు చూసి చీకట్లో ఒక రాయితో ఇద్దరిని కొట్టగలిగోడు ఈ రాష్ట్రంలో ఉంటే భారతదేశానికి ఒలింపిక్స్కి వెళ్ళిపోయేంత మెడల్ వచ్చేసినట్టేనండి. ఈరోజు కాంతిరామ్ టాటా సిపి గారు కూర్చొని ప్రెస్ మీట్లో సతీష్ ఒప్పుకున్నాడు తనే గురి చూసి కొట్టినట్టుగా దుర్గారావు చెప్పడం వల్ల తను కొట్టాడట. అంటే దుర్గారావు గారు చెప్తే ఈయన కొట్టేయడానికి ఏమైనా విలువిజ్జుకారు కూడా. ఒక ఒడ్రు కమ్యూనిటీ మట్టి పిసుక్కునే వాళ్ళని మర్డర్ ప్లాన్లోకి లాగడం, వాళ్ళు గురి చూసి రాయి చీకట్లో కొట్టడానికి అతడు సినిమాలో మహేష్ బాబా, లేకపోతే డబ్బింగ్ సీన్లు పలుమార్లు చూసారా సిపి గారు, మాకు అర్థం కావట్లా. సో ఈరోజు మైనర్ బాలుడిని కేసులో ఇన్వాల్వ్ చేసి అతనితోనే ఒప్పించారండి. ఎందుకంటే నేను కోర్టుకు వెళ్ళినప్పుడు సతీష్ని కలవడం జరుగుతుంటే టైంలో వాళ్ళు ఎక్కడికక్కడ పరదాలు కట్టేసి సతీష్ అని వెనక్కి తిరిగిపోయి కోర్టులో నేనే చేశాను ఒప్పుకున్నాడంటే ఎంత కుమ్మితే నిజాన్ని ఒప్పించుంటారండి. అదే రకంగా దుర్గారావు గారిని కూడా చేసే పరిస్థితుల్లో దుర్గారావు కొంచెం తెలివిగల వ్యక్తి, కొంచెం పెద్దవాడు, 3 బిడ్డల తండ్రి, అతని వెనకాల కుటుంబం మొత్తం సూసైడ్ చేసుకుంటామంటూ కోర్టు చుట్టూ తిరుగుతుంటే మీరు కూడా చూశారు. అన్ని ఛానల్లో నేను గట్టిగా గర్జించాను. ఎందుకంటే ఎక్కడో తెలంగాణలో దిశ కేసులోనే ఎవరో తెలియని వాళ్ళకి అన్యాయం జరిగితే 4 కోసం నా ప్రాణాలు తెగించి పోరాడితే, నేను పుట్టి పెరిగినటువంటి విజయవాడ గడ్డ మీద కృష్ణా బ్యారేజ్ ఏదైతే వారధి కట్టడానికి మట్టి మోసిన వాళ్ళకి అన్యాయం జరిగితే నేను ఎందుకు ఊరుకుంటానండి? 100% ఈ కేసుల్లో అనామకుల్ని పాపం అన్యాయంగా బలి చేస్తున్నారు అన్న విషయాన్ని కళాఖండిగా చెప్పేస్తే పాపం సిపి గారు ఆలోచించారు. సిపి గారు మీకే ఓపెన్ ఛాలెంజ్, మీరు కొట్టండి, ఆ రాయితో గురి చూసి కొట్టండి, మీ వల్ల అవుతుందేమో. ఎంత ఎత్తులో బస్సు ఉంది, ఎంత ఎత్తులో ఒక వ్యక్తికి ఉంటే ఆ రాయిని 365 డిగ్రీల్లో కొట్టగలుగుతాడు, 60 డిగ్రీస్లో నుంచున్న వ్యక్తి 365 డిగ్రీస్లో కొడతాడా అంటూ 150 మీటర్ల దూరంలో ఎలా సాధ్యమైంది? దగ్గరలో ఉండే వివేకా స్కూల్లో ఏ స్కూల్ కబోర్డ్లు అంటే కిటికీలు ఓపెన్ లేవు కదా, అంటే మహేష్ బాబు సినిమాలో అదే కదండి, పైన ఎక్కి టవర్లో ఎందుకు కొడతాడు అంటే అక్కడ కూడా చెప్పాడండి ఒక సినిమాలో డైలాగ్, గన్ను చూడాలనుకోకు నష్టం లేదు, బుల్లెట్ను చూడాలంటే చచ్చిపోతావని. సో నువ్వు కేసులు పెట్టాలంటే సరిపోతుంది, కానీ లాయర్ రజనీని ఎదుర్కోవాలంటే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కాదండి. ఎందుకంటే బీసీ కమ్యూనిటీ ఓట్లన్నీ ఒక పక్కకు చేల్చడం కోసం ఈరోజు బీసీలకి జరుగుతున్న అన్యాయం అనుకొని చెప్పాలండి. నా బీసీలు, నా ఎస్సీలు అంటూ మా విజయవాడ గడ్డలో అన్యాయంగా బీసీల మీద కేసులు వేస్తే ఎవరు ఊరుకునేది లేదండి. తాటలు తీసి ఎండబెడతారు. ఈరోజు అన్యాయంగా ఏ ఒక్క వ్యక్తి ఇబ్బంది పడినా ఊరుకునేది లేదు. ఇది విజయవాడ గడ్డ. అమ్మవారు కనకదుర్గ అమ్మవారు చాలా శక్తివంతది. ఆవిడ కృష్ణానదికి వారధి కట్టిన వాళ్ళ కోసం ఆవిడ ఎలా కాపాడుకోవాలో తెలుసు కాబట్టి ఈరోజు దుర్గారావు పేరు కూడా చూసారా, గట్టిగా ఉంది, దుర్గమ్మవారి పేరే కదా, దుర్గమ్మదేవి దుర్గారావుని ఎలా కాపాడుకోవాలో తెలుసండి. 3 బిడ్డల తండ్రి ఈరోజు ఏ నెపం లేకుండా బయటకు వచ్చాలంటే మా కొండకి శక్తి ఉందని మరొక్కసారి గమనించండి. అదే రకంగా సతీష్ కూడా మైనర్ పాపం, ఏదైతే పుట్టినరోజు వేడుకల్లోంచి అతన్ని బయటకు తీసుకొని వెళ్ళిపోయారు. తల్లి ఆధారాలు ఉన్నాయి, అతను మైనర్ అనడానికి ఆధారాలు ఉన్నాయి. సో ఖచ్చితంగా ఈ కేసులో వీళ్ళందరూ నిర్దోషులుగా బయటకు వచ్చేస్తారు. ఇలాంటి చెత్త రాజకీయాలు ఆపేసి, సానుభూతి రాజకీయాలు ఆపేసి మనం ఏం చేసామో, ఏం చేయబోతున్నామో, ఏమి చేయలేకపోయామో దయచేసి ఇవి చెప్పి రాజకీయం చేయండి. ఎప్పుడు దళితుల మీద పడ్డం, బీసీల మీద పడ్డం, నా ఎస్సీలు, నా బీసీలు అనేది బహుశా ఈ కేసుల్లో ఇరికించడానికి ఏమోనండి. ఎందుకంటే మైనారిటీ పాపం ముస్లిం వర్గాలని చాలా ఇబ్బంది పెట్టారు, దళితుడు సుబ్రహ్మణ్యాన్ని ఇబ్బంది పెట్టారు, చంపేసిన పరిస్థితులు చూసాం. ఈరోజు ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు ఆలోచించి విలువైన ఓటుతో సమాధానం చెప్పి ఇలాంటి వ్యక్తిని గద్దెదించితే తప్ప రాష్ట్రం బాగుపడదు, రాష్ట్రానికి రాజధాని రాదు, పోలవరం పూర్తయితే పంటలు బాగుపడవు, మంచి ఉద్యోగాలు రాకపోతే యువత భవిష్యత్తు ఉండదు, డిఎస్సి రిలీజ్ కాలేదు, కల్తీ మందు, మట్టి తవ్వకాలు, మైనింగు, ఇసుక, ల్యాండు, శాండు, వైను, మైను మొత్తం ఒక తాటి మీదకి లాక్కొస్తున్న గౌరవ జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఒక వ్యాపారస్తుడివి, నువ్వు వ్యాపారం చేసుకో, రాజకీయాలకు పనికి రాజకీయం చేసేవాడు పావలవంతన్నా సేవ చేయాలి.
నువ్వు పావలా వంతు కూడా రాజకీయం చేయట్లేదు, పావలా వంతు కూడా సేవ చేయట్లేదు. కేవలం నీ సాక్షి పేపరు, భారతీయ సిమెంటు, నీ వ్యాపారాలు, నీ కబ్జాలు, ఆఖరికి అవతల రిజిస్ట్రేషన్ కాగితాలు కూడా నువ్వు తాకట్టు పెట్టేసుకొని కార్పొరేషన్ భూములు, శ్మశానం తప్ప నువ్వు తాకట్టు పెట్టుకుంది ఏముంది? ప్రతీదీ తాకట్టు పెట్టేసావు. ఆఖరికి గవర్నమెంట్ ఉద్యోగస్తులు 1వ తారీఖు జీతాలు లేవంటూ ఖచ్చితంగా పోలీసులే అడ్డం తిరిగారండి. ఈసారి మేమైతే వన్ సైడ్లో ఉన్నాం మేడం, 1వ తారీఖు జీతాలు రావట్లేదు, మా సరెండర్ లీవ్స్ ఆపేశారు, టీఏడిఎల్ ఆపేశారు, ఇప్పుడు మాట్లాడకూడదు, ఇప్పుడు రావాల్సినవి రాబట్టుకుంటున్నాం, మేము పని చేస్తాం అంటూ గిట్టుబాటు బాగానే అవుతుంది మాకు, మేము దగ్గరుండి ఓడిస్తాం సార్, మీకేం భయం లేదంటూ చెక్క కబుర్లన్నీ మిమ్మల్ని చెప్పి పాపం పోలీసులు మోసం చేస్తున్నారు సార్. ఎలక్షన్ టైంలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ వన్ సైడ్ ఎలక్షన్ చేసేస్తారంట. పాపం మీరు అనవసరంగా పోలీసు వాళ్ళకి ఎక్కువ పేమెంట్ ఇచ్చేస్తున్నారు. పాపం డీజీపీని మార్చండి, సిఎస్ని మార్చండి, రాష్ట్రం బాగుపడదంటే డీజీపీ కూడా చివరాకర్లో చచ్చినోడు పెళ్ళికి వచ్చిందే కట్టడం అంటే ఎంత అంటే అంత గిట్టుబాటు చేసుకొని తర్వాత ఎలాగో ఎలక్షన్ కమిషనర్ కంప్లైంట్ వెళ్ళిపోతే మార్చేస్తారు అంటూ పోలీసు వాళ్ళు కూడా అండి, ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలు అందరు పీక్కున్నంత పీక్కుంటున్నారు. ఎందుకంటే మళ్ళీ ఆయన ఉండడు కాబట్టి మళ్ళీ సర్దుకొని వెళ్ళిపోతాడు. ఫైనల్గా ఏదైతే 13వ తారీఖు జరిగిన ఇంజ్యూరీ ఇప్పటిదాకా తగ్గకుండా ఆ గాయం అలాగే ఉంటుంది అంటారా? ఇద్దరు కూడా ఇంకా అది ఒకళ్ళేమో బ్యాండేజ్ పెట్టారు, ఒకళ్ళేమో కళ్ళజోడు పెట్టుకొని ఇప్పుడు పర్యటనలు చేస్తున్నారు. ఇంకా తగ్గకపోవడం ఏంటి ఆ ఇంజ్యూరీ అనేది? అంత పెద్ద దెబ్బ తగిలిందంటారా వాళ్ళకి? ఇంతకీ ఏరియాలో పర్యటన చేస్తున్నారు నాకు చెప్పండి ముందు. వెల్లంపల్లి గారు సింగనగర్లో తిరుగుతున్నారు. అదేంది మళ్ళీ ఇంకోసారి రాయేసి కొట్టించుకోవడానికి ఏంటి? ఏ ఏరియాలో ఘటన జరిగిందో ఆ ఏరియాలో తిరగకూడదండి, అవి రూలు. ఇంకొకటి ఏంటంటే డాక్టర్ గారు కంటికి గాయం తగిలితే నోటితో మాట్లాడకూడదు అంటారు. ఎందుకంటే నరాలకి కంటి నరాలకి దగ్గర సంబంధం ఉంటుంది. కంటికి ప్లాస్టర్ వేసుకొని ప్రెస్ మీట్లు ఇట్టు గర్జిస్తూ చక్కగా నవ్వుతూ తుళ్ళుతూ తిరుగుతూ ఇంత పెద్ద ప్లాస్టర్ వేశారు, పుసిక్కిన ప్లాస్టర్ ఊడి కింద పడింది అనుకోండి, ఏమన్నా ఉందా? అదేదో విగ్గు జారిపోతే పెళ్లి సంబంధం క్యాన్సిల్ అయిపోయింది అంటారు చూడండి, ఆ మాదిరిగా ఒకసారి ఏమో కుడివైపు వేశారంట ప్లాస్టర్ పుసిక్కిన, ఒకసారి ఎడమవైపు ఉందంట. ఇదేంటో మాకు అర్థం కావట్లేదు. వీటన్నిటికంటే మించి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ కుట్లు వేశారు చూడండి. ఆ డాక్టర్ గారికి ఎంబీబీఎస్ సర్టిఫికేట్ ఏ హాస్పిటల్లో ఇచ్చారో మాకు తెలియాలండి. ఎందుకంటే రక్తం ఆరిపోయిన గాయానికి కుట్లు వేశారు. రక్తం ఆగిపోయిందంటూ మేము టీవీలో చూస్తాం, ఆ గాయం కూడా చాలా చెక్కు చెదరినట్టుగా గాయం స్టిక్కరో మాకేం తెలియదు కానీ అది మాత్రం పెట్టేశారు. కానీ దానికి కుట్లేసారట. కుట్లేసాక ఎవడన్నా ప్లాస్టర్ వేస్తాడండి? పెద్దది పెట్టాలి, ఒకరోజు చిన్నది పెడతారు, ఒకరోజు పెద్దది పెడతాడు. ఆయన కన్వీనియంట్ని బట్టి అదేదో ఎప్పుడు గాయం సినిమాలో గాయంలాగా చక్కగా ఇక్కడ జరిగితే ముక్కుకో మూతికో తగల అందంగా ఉండదు కదా. గాయం అక్కడ ఉంటేనే అందంగా ఉంటుందండి. సినిమాల్లో గాయాలు తగినట్టుగా నిజ జీవితంలో కూడా గాయాలు అదే రకంగా ఇద్దరు ఒకేసారి టర్న్ అయిపోయిన పరిస్థితి మేము చూసాం. ఇద్దరిని ఒకేసారిగా గురి చూసి కొట్టాడంటే అతను దుర్గారావు ఎవరైతే పాప సతీష్ ఉన్నాడో అతను బయటికి రాగానే నేను ఒలింపిక్స్కి అతను రెడీ చేపిస్తాను, అతనితో ఎక్కడుంటే అక్కడ రాయేసి గురి చూసి కొట్టమంటాను. ఎందుకంటే అతను ఎంతోమందికి ట్రైనింగ్ ఇవ్వాలి. ఎందుకంటే మనుషులను కొట్టమనడానికి కాడని అది కూడా ఒక అర్జునుడు లాంటి విలువిద్య. టార్గెట్ రీచ్ అయితేనే వీళ్ళ పోలీసు వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేది. అందులో 6 నెలలకు ఒకసారి కూడా వీళ్ళకి ఏదైతే గురి చూసి కొట్టాలి ఒక ఆఫర్ ఉంటుంది వాళ్ళకి. 6 నెలలకు ఒకసారి వాళ్ళ రివాల్వర్ షూటింగ్ ఉంటుంది, టార్గెట్ ఇస్తారు. కదలనే టార్గెట్, కదిలే టార్గెట్. కదలని టార్గెట్కి కదిలే టార్గెట్కి ఎంత తేడా ఉంటుందో, చీకట్లో టార్గెట్, ఒకే రాయితో ఇద్దరిని టార్గెట్. సో ఇన్ని టార్గెట్లు రీచ్ అయిన మైనర్ అయినటువంటి మా వడ్రి కమ్యూనిటీ, మా మట్టి బిడ్డ అయినటువంటి సతీష్ బాబు ఆ స్థాయికి ఎదగడం, ఒలింపిక్స్ దాకా వెళ్ళే అవకాశం కలిగి ఉండడం. సిపి రానా టాటానో ఎవరో ఆయన పేరు ఏదో ఉంది కదా, క్రాంతిరాన్ టాటా గారు, ఆయన ఇతనే కొట్టాడని అతనే చెప్పాడంట. మీరు కొడితే, మీరు కుమ్మితే ఎవరైనా చెప్తారు సార్, అతను చెప్పేదేముంది? ఎవరైనా చెప్తారు మేమే చేసాం, అలాగే చేసాం, ఇలాగే చేసామంటూ. ఎనీవే ఇలాంటి వాటిల్లో ఎగ్జిక్యూటివ్ స్థాయిలో ఉన్నటువంటి మీలాంటి వాళ్ళు కూడా ఇలా చేస్తే కొద్దో గొప్ప నమ్మకాలు పోలీసు వారి మీద కూడా పోతుందండి. ఎవరాఖరికి చిక్కిందంతా చేతికి తీసుకొని దయచేసి ప్రజల పక్షాన్ని నిలబడి ఎలక్షన్ టైంలో ప్రజల ధన మాన ప్రాణాలన్నింటినీ కాపాడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం.